మేడం మధ్యలోంచి వెళ్ళిపోండి, మధ్యలోంచి మీరు ఒక్కరే వెళ్తారు, మధ్యలోంచి వెళ్ళిపోండి, మధ్యలోంచి వెళ్ళిపోండి మీరు ఒక్కర మా వాళ్ళు తొక్కేస్తారు, అది అలాగే కవర్ చేస్తున్నాయి బాబు, నువ్వు అలా మమ్మల్ని మీరు మమ్మల్ని తోచేస్తారు, అది కాదు మేడం వచ్చిందని తోచేస్తాను మమ్మల్ని. సార్ ఇంతమంది మొత్తం 10 మంది ఇక్కడ కూడా వాటిని కంట్రోల్ చేయడానికి హోమ్ మినిస్టర్గా మీరందరూ కూడా దాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా మేము రక్షణ కల్పించే చట్టంతో పాటుగా మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా న్యాయ విచారణ జరిపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ విషయమైన కేసు కూడా సిబిఐకి అప్పగించారు. ఇప్పుడు దాదాపు 20 years ఆ రోజు కూడా సత్యమోహన్ నుంచి అందరూ కూడా మేము కలిసి పనిచేస్తాం, అన్ని మహిళా సంఘాలు కలిసి పనిచేస్తాము. ఎందుకంటే నేర్పదాన్ని మొత్తం శరీరంలో చూసిన స్పెల్ యొక్క పరిమాణాన్ని బట్టి వైర్ ఉంది ఇక్కడ, నువ్వు ఇలా వస్తే పగిలిపోతుంది వెనక మనం ఇంకా అనేక మంది పిల్లల పైన రిపోర్ట్ అవుతున్నారు ప్రకారం 10 నిమిషాలకి ఒక మహిళ మీద అత్యాచారం జరుగుతుందని అన్నారు. అది రిపోర్ట్ అయింది మాత్రం, ఇంకా కానీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు వీటన్నిటి మీద రక్షణ కల్పించాలి, అత్యంత జరూరుగా చేయాల్సిన విషయంగా మేము మీ దృష్టి తీసుకొస్తున్నామండి. ఈ విషయం సో ప్రస్తుతం అయితే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి వినతిని కూడా చాలా క్షుణ్ణంగా హోంమంత్రి వంగలపూడి అనిత వింటున్నటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. చర్యల్లో పోరాటాలు చేస్తే పోరాటాలు సాధించుకుంటారు.